ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే అండి. మీకు అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈదర రామకృష్ణ గారు, లాస్ట్ 1 year నుంచి బాగా అబ్జర్వ్ చేస్తే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన సెక్టార్కి సంబంధించిన డిస్కషన్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. కాబట్టి అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ మీద మరి మోడీ 3.0 ఎంతవరకు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉందంటారు? దీంట్లో ఎటువంటి ర్యాలీని మనం గమనించవచ్చు? అసలు మీరు పవర్ సెక్టార్ అబ్జర్వ్ చేస్తే భారీగా పెరిగిందండి. భారీగా పెరగడానికి కారణం మెయిన్గా డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. పవర్ డిమాండ్, ఈ పవర్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో పవర్ కంపెనీస్ అన్నిటికి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది స్టాక్ మార్కెట్లో. మీరు రీసెంట్గా లాస్ట్ 2 days కూడా అదాని పవర్ 9% హిట్ కొట్టింది ఒకే రోజు. కారణం ఏంటంటే ఒక అక్విజిషన్ అని చెప్తున్నారు, మిర్జాపూర్ పవర్ కంపెనీని అక్విజిషన్ చేశారని. సో అది కాకుండా టాటా పవరు, ఈ ట్రెడిషనల్ పవర్ కంపెనీస్ అన్నీ కూడా భారీ లాభాలు లాస్ట్ 2 years చూసాము. మీరు అన్నట్లు రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ ఎందుకు పెరగచ్చు అంటే మెయిన్గా సోలార్, ఇవన్నీ కూడా సోలార్ థీమ్ని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి బాగా ఫోకస్ చేస్తుంది. అంటే మీరు రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ కనుక పెట్టుకున్న పక్షంలో గవర్నమెంట్ 60% సబ్సిడీ ఇస్తుంది. సో తద్వారా ఏంటంటే మీరు ఆ 40% ఎక్స్పెన్సెస్ ఏదైతే బేర్ చేసుకుంటారో మీ కెపాసిటీ, అంటే మీకు కావాల్సిన యూనిట్స్ వరకు, సపోజ్ 300 400 యూనిట్స్ వరకు, 500 యూనిట్స్ వరకు మీకు ఆ కెపాసిటీ బిల్డ్ చేసుకుంటే మీకేమవుతుందంటే పవర్ ఫ్రీగా వస్తుంది. ఆల్మోస్ట్ ఒకసారి ఎక్స్పెన్సెస్ క్రాస్ అయిపోతే, ఎక్స్పెన్సెస్ అమౌంట్, ఇప్పుడు పవర్ బిల్ ఎలాగో అందరికీ 2000 అలా వస్తుంది. ఆ రేంజ్ వాడేవాళ్ళకి 2000 3000. సో ఒక 1 year పాటు మీరు ఎక్స్పెన్సెస్ కనుక కవర్ చేసుకోగలిగితే తర్వాత మీకు ఆల్మోస్ట్ పవర్ ఫ్రీ అవుతుంది. సో దేశానికి కూడా చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎట్లాగంటే బయట పవర్ కంపెనీస్ నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఇప్పుడే పెనిట్రేషన్ మొదలైంది ఇండియాలో. ఇప్పుడు కేవలం మనము ఒక 6% పెనిట్రేషనే చూసాం ఎలక్ట్రికల్ వెహికల్స్. రాబోయే రోజుల్లో అది ఒక 10 yearsలో 30 to 35% పెనిట్రేషన్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న వెహికల్స్లో 35% వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిపోతాయని చెప్తున్నారు. అంటే 35% వెహికల్స్ అంటే 6% నుంచి 35% అయిన పక్షంలో ఎంత పవర్ డిమాండ్ ఉందో మీరు ఆలోచించుకోండి. సో ఈ డిమాండ్ని గవర్నమెంట్ మీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడున్న పవర్ కంపెనీస్ కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకని గవర్నమెంట్ ఈ సోలార్ థీమ్ని, రెన్యూబుల్ ఎనర్జీ థీమ్స్ని తీసుకొస్తుంది. సో తద్వారా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తరపున, అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చిన్న ప్లాన్ చేసుకుంటే అది మ్యూచువల్గా అందరికీ బెనిఫిట్. సో మనము కంట్రీకి పవర్ డిమాండ్ తగ్గించిన వాళ్ళం అవుతాము, అట్లాగే మన ఓన్ పవర్ని మనమే జనరేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ సెగ్మెంట్లో కూడా స్టాక్స్ మనం దృష్టి పెడితే SW సోలార్ ఉంది, అలాగే బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. ఇట్లాంటి కంపెనీస్ ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో బాగా రాణిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా బాగా రాణించే అవకాశాలు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైస్ గురించి మాట్లాడుకుంటే 76,000 క్రాస్ అయిపోయింది. నిఫ్టీ ఏమో 23,000 క్రాస్ అయిపోయింది. కాబట్టి నిఫ్టీ 25,000 టచ్ చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? సెన్సెక్స్ 80,000 టచ్ చేయడానికి ఇంకా ఎంత సమయం ఉంది అంటారు? అసలు ఇంకా ఎటువంటి ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సంవత్సరము మనము పెద్ద ఈవెంట్స్ అయిపోయినాయని మనం అనుకున్నప్పటికీ ఇంకా పెద్ద ఈవెంట్ అనేది అమెరికన్ ఎలక్షన్ అనేది ఒకటి పెండింగ్. అందువల్ల ఏంటంటే ఇప్పటి నుంచి ఏమవుతుందంటే ఎప్పుడైతే మన ఈ ఫోకస్ ఈ వారం 10 రోజుల్లో మన ఇండియా ఫోకస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ యుఎస్ మీద దృష్టి వెళ్తుంది. మళ్ళీ మెయిన్గా మనకి RBI పాలసీ జరిగింది నిన్న. రేట్లు యథాతథంగా ఉంచారు 6.5%కి. గవర్నర్ చెప్పడము 7.2% GDP గ్రోత్ అనేది ఉంటుందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే 7% నుంచి అప్గ్రేడ్ చేసింది RBI. సో మన గ్రోత్ బాగుంటుంది. అంటే RBI ఒక 2.2% 20 basis points పెంచడంతో మన GDP గ్రోత్ని మనము ఈజీగా, అంటే మంచి నెంబర్స్ని అచీవ్ చేసే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లో. కానీ అవి స్ట్రైట్ లైన్లో కాదు. ఎందుకంటే ఈ వాలటిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ ఒక 25 basis points ఆల్రెడీ కట్ చేశారు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్. మన ఇంట్రెస్ట్ రేట్స్ 6.5% దగ్గర ఉన్నాయి.
సో మనం ఎప్పుడు కట్ చేస్తామంటే ఆయన ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 5% నుంచి 4%కి వస్తే నేను రేట్ కట్ చేస్తానని నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 4%కి ఇమీడియట్గా వస్తుందా లేకపోతే కొంత టైం పడుతుంది, అంత ఈజీ కాదు. 4+, ఇప్పుడు మనం ఒక పక్కన గ్రోత్ అడుగుతున్నాం, అంటే గ్రోత్ అంటే ఇండియా గ్రోత్ కోసం చూస్తున్నాం. సో గవర్నమెంట్ కూడా గ్రోత్ అవడానికి పుష్ చేస్తుంది. గ్రోత్ ఉండే సమయంలో ఇన్ఫ్లేషన్ తగ్గటం చాలా కష్టం. ఒక గ్రోత్ పెరగాలి అనుకోవటము, ఇన్ఫ్లేషన్ తగ్గాలి అనుకోవటం, రెండు కావాలనుకోవటం. అవా కావాలి బోవా కావాలి అనుకున్న చందం అనమాట. సో అయితే తగ్గే అవకాశాలు లేవు. సో మనం గ్రోత్ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ చూస్తే యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైలు వెళ్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాలటిలిటీ చాలా హెవీగా ఉంది. ఒకే రోజు 3% పడిపోతున్నాయి ఇండెక్స్, ఒకే రోజు మళ్ళీ 3% పెరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే ట్రంప్ అరెస్ట్ అవుతారంటారు, తర్వాత గవర్నమెంట్ మారుతుందంటారు. సేమ్ అంటే మనకంటే పొలిటికల్గా ఇంకా ఇన్స్టేబుల్, అంటే స్టెబిలిటీ లేని పరిస్థితి అక్కడ యుఎస్ లో ఉంది. సో అక్కడ మార్కెట్స్ కూడా, అక్కడ అనలిస్టులు కూడా ఎప్పుడు రేట్లు కట్ చేస్తారనేది దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ రేట్ కట్ అనేది సెప్టెంబర్లో ఉంటుందని ఒక సూచనప్రాయంగా ఫెడ్ చెప్తూ ఉంది, అమెరికన్ ఫెడ్. సో మనకి బహుశా మనం కూడా అదే సమయంలో దాదాపుగా యూఎస్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అదే సమయానికి మనం ఇన్ఫ్లేషన్ కొద్దిగా కంట్రోల్ అయ్యి మనం కూడా రేట్ కట్స్ అయ్యి ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఈ సంవత్సరం అంతా ఒడిదుడుకుల మధ్యలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనము లాస్ట్ జనవరి 1 నుంచి ఇయర్ టు డేట్ కనుక తీసుకున్నట్లయితే పెద్ద గ్రోత్ ఏం సాధించలేదు మనం. అంటే ఒక మ్యాక్సిమం 2 to 3% ఇండెక్స్లో మనం గ్రో అయ్యాం. అంటే ఒక 3-4% పడిపోతేనేమో ఈ సంవత్సరం ఇయర్ టు డేట్ నెగిటివ్ రిటర్న్ ఉంటుంది ఇండెక్స్లో. అదే 4% పెరిగితేనేమో ఆల్ టైమ్ హై అంటున్నాం. సో చాలామంది ఇన్వెస్టర్లకు ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఏంటి అసలు మన పోర్ట్ఫోలియోలు పెరగట్లేదు, ఓన్లీ ఆల్ టైమ్ హైలేనా అని. సో ఈ సందిగ్ధ అవస్థలు ఇంకా రాబోయే 6 నెలలు కూడా ఉంటాయండి. అంటే యుఎస్లో కూడా క్లారిటీ రావాలి, ఇవన్నీ మన పాలసీస్ అన్నీ ఎట్లా ఉంటాయి. సో మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా వాలటిలిటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే పిఈ రేషియోస్ ఇందా మనం ప్రస్తావించినట్లు చాలా హై పిఈ రేషియోస్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు చాలా సెలెక్టివ్ స్టాక్స్ ట్రేడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది కొంటే డబ్బులు వచ్చే అవకాశాలు కష్టం. అట్లాగే లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం స్టడీ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ మాత్రం క్లియర్గా ఉన్నాయి. ఫైనల్గా మీరు అడిగిన ప్రశ్నకు వస్తే మార్కెట్స్ ఎప్పుడు వెళ్తాయి అనేది ఎవరికి తెలియదండి. ఎప్పుడు ఆల్ టైమ్ హైస్ రీచ్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ ఎప్పుడు వెళ్తుంది ఇవన్నీ మనం గెస్ చేయలేము. ముందు మనము ఇక్కడ నుంచి మన ఇండెక్స్లు ప్రొటెక్ట్ అవుతూ 23,000 లేకపోతే 22,500 ఈ స్థాయిలు మేనేజ్ చేసుకుంటామంటే ఈ సంవత్సరానికి సేఫ్ అనుకుంటా నేను. 22,500 సేఫ్గా మనం మేనేజ్ చేసుకొని ఈ ఎండింగ్లో ఆ రిజల్ట్స్ తర్వాత, అంటే యూఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మేబీ మళ్ళీ మనకి ఇప్పుడు ఏమైందంటే ఆల్ టైమ్ హై కొట్టడానికి 4% చాలు, ఒకవేళ పడిపోయినా కానీ ఒక 5-10% పడిపోయినా. అట్లాగే మళ్ళీ ఒక 5% పడిపోతే స్టాక్స్ 10-15% పడిపోతున్నాయి. సో ఇదంతా కూడా చాలా వాలటిలిటీ, కన్ఫ్యూజను, అంటే మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం 2024 ఇస్తుందని నేను చెప్తాను. రైట్. సో అయితే గత 4-5 రోజుల నుంచి అటు నేషనల్ మీడియాలో కానీ ఇక్కడ మన దినపత్రికల్లో ఒక వార్త ప్రధానంగా వినిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అక్కడ అధికారం చేపట్టడం, అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఎన్నికవడం, వారు అధికారం చేపట్టడం, అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడం, ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ని ఉరుకులెత్తిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, స్టాక్ మార్కెట్లో తన మార్కుని చూపిస్తున్న చంద్రబాబు అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అండ్ ఏంటి అసలు అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని సెక్టోరియల్ స్టాక్స్లో పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చిందంటూ గత 4-5 రోజుల నుంచి మనకు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు ఈ చంద్రబాబు స్టాక్స్ అంటున్నారు కదా, ఏంటి ఆ స్టాక్స్, వీటిల్లో ఎటువంటి ర్యాలీ వచ్చింది, అండ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అంటారా లేదంటే ఆలోచించాలంటారా? ముఖ్యంగా మనము అబ్జర్వ్ చేస్తే ఏదైతే June 4th మార్కెట్స్ పూర్తిగా కొలాప్స్ అయినాయో, June 5th మార్నింగ్ కూడా మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయినాయి. అంటే
ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్ది టైం పాటు మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఒక డెస్పరేట్ మూమెంట్స్ అనమాట. అంటే మళ్ళీ మార్కెట్స్ నిన్నటి లోస్ కట్ అయిపోయి కిందకి వెళ్ళిపోతాయా లేకపోతే ఏంటి పరిస్థితి అనే సందిగ్ధ అవస్థలో 10 గంటలు 10:30 దాకా మార్కెట్లు ట్రేడ్ అవుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు అంటే కూటమిలో ఒక పార్ట్నర్ అయిన చంద్రబాబు నాయుడు ముందుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను కూటమికి సపోర్ట్ చేస్తాను అంటే ప్రీ అలయన్స్లో అంటే ప్రీ పోల్ అలయన్స్ మాది, తర్వాత పోస్ట్ రిజల్ట్స్ తర్వాత ఎందుకు బయటకు వెళ్తాం, మేము కంటిన్యూ చేస్తాము అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఒక్కసారిగా మార్కెట్ విపరీతమైన ర్యాలీ చేసింది. సో అది ఒక 13 lakhs crores రికవర్ చేయడానికి పనికొచ్చింది మార్కెట్. అంటే అంతకుముందు రోజు 30 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయిన మార్కెట్ కేవలం ఒక స్టేట్మెంట్తో. అంటే మార్కెట్స్ డెస్పరేట్గా వెయిట్ చేస్తున్న విషయం ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో కోసం వెయిట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఫోటోలో ఉంటారా, ఒక కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళందరూ జంప్ అయిపోతారా అనేది. ఎప్పుడైతే మార్కెట్స్ గ్రూప్ ఫోటో కోసం వెయిట్ చేయడం, వాళ్ళు ఒకళ్ళుగా బయటకు వచ్చి లేదు మేము సపోర్ట్ చేస్తున్నాము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కాన్ఫిడెన్స్ ఇచ్చారో నెక్స్ట్ 2 days ర్యాలీకి కూడా ఆ కామెంట్స్ అనేవి ఉపయోగపడ్డాయి. ఎప్పుడైతే ఫైనల్గా నిన్న పార్లమెంట్ అంటే కూర్చొని ఇక్కడ గెలుపొందిన వాళ్ళందరూ కూడా కూర్చొని అభ్యర్థిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా 3వసారి మోడీ గారిని ఎన్నుకోవటం ఇవన్నీ కూడా మార్కెట్ ని చాలా ఉత్సాహపరిచినాయి అని మనం చెప్పుకోవచ్చు. సో ఈదర రామకృష్ణ గారు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం బాగా గమనించాలి. మార్కెట్ ర్యాలీకి సంబంధించి మీరు చెప్పారు ఏదైతే ఉందో అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగడం జరిగింది, అక్కడి నుంచి కూడా మార్కెట్కి ఇంకొక మంచి సంకేతం వెళ్ళిందని కూడా అర్థం అవుతుంది. అయితే ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రమే నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారి అంటే వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మేము ఫర్దర్గా ఉపయోగించుకోబోతున్నాము, ఎన్డీఏ కూటమిలో ఆయన ఒక కీలక వ్యక్తిగా చేయబోతున్నాము, కూటమికి సంబంధించి ఆయన కొన్ని ప్రధాన బాధ్యతలు అప్పగించబోతున్నాము అన్న స్టేట్మెంట్ తర్వాత కూడా మార్కెట్లో పెద్ద ర్యాలీ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అవునండి. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీగా మనము చూసాము. అంటే ఆయన గ్రోత్ ఓరియంటెడ్, అట్లాగే 1 minute కూడా వేస్ట్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ దేశానికి కానీ ఉపయోగపడాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు ఎన్డీఏ కూటమిలో ఉండటం అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్ పాయింట్గా మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. సో అంటే విజనరీ అని ఎట్లా అంటే అంటే ఎవరికి అర్థం కాదు అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అక్కడ అంటే ఒక బ్యారన్ ల్యాండ్ చూపించి ఇది మొత్తం ఒక సింగపూర్ అవుతుందంటే నవ్వుతారు ఎవరైనా. అట్లాంటిది ఈరోజు ఒక సింగపూర్ కంటే మహానగరం మనం చూస్తున్నాం, హైటెక్ సిటీ కానీ. సరే, ఆ గచ్చిబౌలి సైడ్ అలా ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ విదేశాల్లో ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది అసలు. అంటే మనమేం కొత్తగా ఇంకొకసారి అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. సో అంటే ఎప్పుడు ఊహించని అంటే గతంలో అంటే ఒక 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితమే ఒక కంపెనీ సిఇఓస్ని తీసుకొచ్చి అంటే బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద సిఇఓస్ని ఇండియాకి ఇంటర్నేషనల్ కంపెనీ సిఇఓస్ని వాళ్ళని ఒప్పించి ఇక్కడ కంపెనీస్ పెట్టించేటట్లు చేయటం ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు నవ్వుకునేవాళ్ళు, వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు చేస్తారు, ఈయన కొండలు గుట్టలు చూపించి డెవలప్మెంట్ అంటున్నాడని. ఎందుకంటే ఈరోజు ఆ కంపెనీస్ సిఇఓస్ అంటే వాళ్ళు చాలా అంటే అమెరికానే శాసించే అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ రాక్, గోల్డ్ మ్యాన్ సాచ్లు, టెస్లాలు, మైక్రోసాఫ్ట్లు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ సిఇఓస్ అంటే అమెరికాలో వాళ్ళు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. అంటే ఇండియాలో మనకి అదానీ అంబానీ ఎట్లానో ఇప్పుడు అదానీ అంబానీ అనుకుంటే ఒక ఆఫ్రికన్ కంట్రీలో ఒక కంట్రీనే పోషించగలరు, అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్కి పాటుపడగలరు. అట్లాంటి రేంజ్ ఆ స్థాయిలో అంటే అమెరికన్ సిఇఓస్కి ఆ కంపెనీస్కి ఉంటుంది. ప్రభుత్వాన్ని శాసించగల సమర్థత ఉంది, అంత పెద్ద స్థాయిలో గ్రోత్ వాళ్ళు చూపించగలిగే స్థాయిలో ఉంటుంది. అలాంటి వ్యక్తులను ఆ రోజుల్లోనే 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం తీసుకొచ్చి హైదరాబాద్ అంటే వేరే షేప్లోకి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తుల్లో ఆయన ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే వచ్చారో ఎన్డీఏలో కూడా అంటే మోడీ టీం కూడా అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 termsలో ప్రోగ్రెసివ్గానే ఉంది. కొన్ని నెగటివ్స్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఎన్డీఏ 1 ఎన్డీఏ 2కి గ్రోత్ పాయింట్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. గ్రోత్ ఇండియా గ్రోత్ కానీ
ఇండియా ఇమేజ్ని ఇతర దేశాల్లో పెంచడానికి కానీ మోడీ టీము గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందు ఉందని మనం చెప్పుకోవాలి. ఇండియా ఇమేజ్ చాలా పెరిగిపోయింది. మన బయట దేశాల్లో వెళ్ళినప్పుడు మోడీని ఇండియాని గుర్తించే స్థాయిలో ఇప్పుడు ప్రపంచ ప్రజలు ఉన్నారు. అంతకుముందు ఇండియాని చాలా దేశాలు గుర్తించేవి కాదు, మనకి సరైన స్థానం ఉండేది కాదు. కానీ అది ఆ ఇమేజ్ మారిపోయింది, ఒక 10 ఏళ్ల నుంచి కంప్లీట్ గా మారిపోయింది పర్సెప్షన్ మొత్తం. సో ఎప్పుడైతే డబుల్ ఇంజిన్ అంటున్నారో వీళ్ళిద్దరినే మనం డబుల్ ఇంజిన్ అనుకోవచ్చు. ఇప్పుడు కొత్త డబుల్ ఇంజిన్ సో ఇలాంటి వ్యక్తులు కలిసినప్పుడు మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనము ముందు ఊహించిన దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే మీరు అడిగినట్టు స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ అనేది చిన్న విషయం, ఎందుకంటే ఒక పెద్ద విజన్ ఉన్న విషయాలు మనం మాట్లాడేటప్పుడు స్టాక్స్ పెరగడం అనేది జనాలు ఫేవరబుల్ గా రియాక్ట్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా హెరిటేజ్ ఫుడ్స్ విషయానికి వస్తే ఆ స్టాక్ రిజల్ట్స్ వచ్చే ముందు కొద్ది రోజుల ముందు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి. రిజల్ట్స్లో ఒక ఈపీఎస్లు పెరగడం అవన్నీ మనం గమనించాము. సో ఎప్పుడైతే రిజల్ట్స్ బాగున్నాయి ఆ రోజే స్టాక్ భారీగా పెరిగింది. కానీ అక్కడ నుంచి ఈ ఎగ్జిట్ పోల్స్లో కనిపించడము, ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి ఏపీలో వస్తుందని చెప్పుకోవడం, తర్వాత రియల్ రిజల్ట్స్లో ఇంకా మంచి మెజారిటీస్ రావడం, ఇవన్నిటితో స్టాక్ ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అయిపోయి భారీ సర్క్యూట్స్లో 50% రిటర్న్ అనేది మనం కేవలం కొద్ది సెషన్స్లోనే చూసాము. అంటే చాలా రోజుల నుంచి స్టాక్ ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక యూఫోరిక్ కండిషన్స్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. మేబీ యూఫోరియా కొంతకాలం ఉండొచ్చు, ఇంకా ఒక ఫ్యూ సెషన్స్, కానీ అక్కడ నుంచి కూల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పిఈ రేషియోస్ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఎక్కువ యూఫోరిక్ వెళ్ళబాకండి ఇన్వెస్టర్స్. అట్ ద సేమ్ టైము టీడీపీతో అసోసియేట్ అయిన ఇంకొక స్టాక్, అంటే ఆ ప్రమోటర్ అసోసియేట్ అయిన ప్రమోటర్ స్టాక్ అమర్ రాజా బ్యాటరీస్, ఈ స్టాక్ డిఫరెంట్ యాంగిల్లో మనం చూడాలి. అది కూడా పెరుగుతున్నప్పటికీ ఈ స్టాక్ డిఫరెంట్గా చూడాలి, ఎందుకంటే అది ఒక బ్యాటరీ సెగ్మెంట్లో ఉంది, ఫ్యూచర్లో గ్రోత్ ఉండే సెగ్మెంట్, అట్లాగే పిఈ రేషియోస్ రీజనబుల్గా ఉన్నాయి. సో వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే కాంపిటీషన్ తక్కువ ఉంది ఆయనకి, ఆ పర్టికులర్ స్టాక్కి. సో అమర్ రాజా బ్యాటరీస్ అనేది భవిష్యత్తులో అంటే ఇప్పుడు కొనుక్కున్నా కానీ భవిష్యత్తులో రిటర్న్ పొందే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా కొన్ని స్టాక్స్, ఇప్పుడు ఐటీ సెక్టర్ పెరిగిన దానికి కూడా నార్త్ మీడియా ఛానల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు మార్క్ మరోసారి ఐటీ సెగ్మెంట్ మీద కూడా పడింది అన్నారు. కానీ అది ఐటీ సెగ్మెంట్స్ పుల్ బ్యాక్ నుంచి రివర్స్ అవుతున్నాయి, లేకపోతే ఒక సెక్టార్స్లో లెగార్డ్గా ఉంది కాబట్టి పెరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. మేబీ అంటే 200 ఇండెక్స్ వరకు, ఐటీ ఇండెక్స్ వరకు 200 DMA దాటుకొని ఆ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర తచ్చట్లాడుతూ ఉన్న సందర్భంలో కొంచెం పైకి వచ్చింది. అది క్రెడిట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. గత వారం 10 రోజుల నుంచి అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది, అండ్ మోడీ 3.0 మార్కెట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ ఈ సెక్టోరియల్గా ఏ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉందని, ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి మీ అనుభవ సారాన్ని మొత్తం క్రోడీకరించి మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.